खान ने 61 साल पे भी तीसरी शादी कर ली और 2 साल साथ घूम रही थी। నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అందరూ మన వాళ్ళే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అమీర్ ఖాన్ మూడో పెళ్లి విషయమే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ బాలీవుడ్ డిజైనర్ గౌరీ స్ప్రాట్ని తన 61 ఏళ్లకి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకోగా ఆ పెళ్లిలో అమీర్ ఖాన్ హుషారుని చూసి అభిమానులు షాక్కి గురవుతున్నారు. అయితే ఈ పెళ్లి ఎంత సింపుల్ గా జరిగినా కూడా పెళ్లి వేడుకల్లో అమీర్ ఖాన్ మూడవ భార్య గౌరీ ధరించిన నగలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె పఠాన్ హార్ని ధరించగా ఇది హైదరాబాద్ నిజాం దర్బార్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వారసత్వ ఆభరణంగా ప్రసిద్ధి చెందింది. పఠాన్ హార్ ప్రత్యేకత దాని పోల్కి రత్నాల పనితనంలో ఉంటుంది. చేతితో రూపొందించే ఈ హారంలో ఒక్కో రత్నానికి ఎంతో ప్రత్యేకత ఉండి శ్రద్ధగా అమర్చుతారు. రాజస్థానీ సాంప్రదాయాన్ని ఒకేసారి ప్రతిబింబించే ఈ డిజైన్ ఇప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేకతని నిలబెట్టుకుంది. అలా గౌరీ ధరించిన ఈ వజ్రాల పఠాన్ హార్ విలువ 14 కోట్లు కాగా ఈ డిజైన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అంతేకాకుండా అమీర్ ఖాన్ గౌరీని మూడో పెళ్లి చేసుకోవడానికి 1000 కోట్లు ఎదురు కట్నం ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు అమీర్ ఖాన్ ఎదురు కట్నంగా 1000 కోట్లు ఇవ్వడంలో ఎంతవరకు నిజముంది? అమీర్ ఖాన్ ఆస్తులెంత? అమీర్ ఖాన్ తన 2 భార్యలకి ఎందుకు విడాకులు ఇచ్చాడు? తను మూడో పెళ్లి చేసుకున్న ఆ గౌరీ ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే అమీర్ ఖాన్ తన ఇంటర్ చదివేటప్పుడు ఇతని పక్కింట్లోనే రీనా దత్ అనే అమ్మాయి ఉండేది. ఇక ఈమె తండ్రి ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేస్తే తల్లి డాక్టర్గా ఉండేది. అలా రీనా 8th స్టాండర్డ్ చదివేటప్పుడు తన అందానికి ఫిదాయ్ చాలామంది అబ్బాయిలు తన వెంట పడుతూ ప్రపోజ్ చేసేవారు. ఇక అలా ఇంటర్ చదువుతున్న అమీర్ ఖాన్కి కూడా రీనా అంటే చాలా ప్రేమున్న తనతో చెప్పడానికి భయపడుతూ ఉండేవాడు. అలా తన ఫీలింగ్స్ని దాచుకుంటూ తన ఇంటి కిటికీలో నుండి రీనాని చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే స్పెండ్ చేసిన రీనా మాత్రం అమీర్ ఖాన్ని చూసేది కాదు. అలా ఒకసారి ధైర్యం చేసి లవ్ ప్రపోజ్ చేయగా రీనా తన ప్రేమని రిజెక్ట్ చేసింది. ఇక ఈ రిజెక్షన్ తో మానసికంగా కృంగిపోయిన అమీర్ ఖాన్ సినిమాల్లోకి వెళ్లి ఫేమస్ అయితే రీనా ఖచ్చితంగా తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందని తన ఇంటర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తండ్రి వద్దన్నా వినకుండా యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. అలా ఆ ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డైరెక్టర్ కేతన్ మెహతా అమీర్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకొని లో బడ్జెట్ లో హోలీ అనే మూవీని చేయాలని డిసైడ్ అయి అమీర్ ఖాన్ కి ఆ స్టోరీని చెప్పగా తనకి బాగా నచ్చడంతో ఆ మూవీని కంప్లీట్ చేసి 1984లో రిలీజ్ చేయగా ఆ మూవీ కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. అలా అందులో అమీర్ ఖాన్ యాక్టింగ్ ని చూసి ఇంప్రెస్ అయిన నాసిర్ హుస్సేన్ తన కొడుకు మన్సూర్ ఖాన్ డైరెక్షన్ లో తను ప్రొడ్యూసర్ గా కయామత్ సే కయామత్ తక్ మూవీలో అమీర్ ఖాన్ ని హీరోగా ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ ఎలాగైనా రీనాని తన సొంతం చేసుకోవాలని 5 సంవత్సరాలు తన రక్తంతో లవ్ లెటర్ ని రాస్తూ తన ప్రేమని వ్యక్తపరుస్తుండేవాడు. అలా ఒక స్టేజ్ లో రీనా అమీర్ ఖాన్ ప్రేమని ఒప్పుకోవడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఎప్పుడైతే అమీర్ ఖాన్ కి 21 ఏళ్లు, రీనాకి 17 ఏళ్లు నిండాయో వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా వారి మతాలు వేరువేరవడంతో అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ ఇంట్లో నుండి పారిపోయి 1986లో కోర్ట్ మ్యారేజ్ ని చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఇరు కుటుంబాలకి చెప్పకూడదని సీక్రెట్ గా ఉంచడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ తరచూ రీనాని షూటింగ్ స్పాట్ కి తీసుకురావడంతో కుటుంబ సభ్యులకి వీరిపై అనుమానం వచ్చి నిలదీయగా జరిగిన విషయం చెప్పడంతో వారికి వేరే దారి లేక వీరి పెళ్లిని యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా ఆ మూవీలో పాపా కెహతే హై అనే పాటలో రీనా గెస్ట్ రోల్ ని చేయడం విశేషం. ఇక అప్పటి నుండి వీరిద్దరూ కలిసి అమీర్ ఖాన్ ఇంట్లోనే ఉండేవారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ చేసిన కయామత్ సే కయామత్ తక్ అనే మూవీ 1988లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అటు డైరెక్టర్ గా మన్సూర్ ఖాన్ కి ఇటు అమీర్ ఖాన్ కి ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చింది. దీంతో అమీర్ ఖాన్ రక్, లవ్ లవ్ లవ్, అవల్ నెంబర్ అనే మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేసిన అవన్నీ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ తన కొడుక్కి బ్రేక్ ఇవ్వాలని తనే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా
తుమ్ మేరీ హో అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో అమీర్ ఖాన్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ వెంటనే దిల్ అనే మూవీలో అమీర్ ఖాన్ మాధురి దీక్షిత్తో కలిసి నటించగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ రీనా దత్ అన్యోన్య సంసారానికి గుర్తుగా జునైద్ అనే అబ్బాయి, ఐరా అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే గులాం అనే మూవీ చేసేటప్పుడు అమీర్ ఖాన్ కి హీరోయిన్ రాణి ముఖర్జీతో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి మంగల్ పాండే, బాంబే టాకీస్ అని 9 మూవీస్ లో కలిసి నటించడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో హల్చల్ అయింది. దీంతో అమీర్ ఖాన్ కి రీనాకి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలై ఒక స్టేజిలో ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లి విడిపోవాలనుకున్న పెద్దలంతా పంచాయతీ పెట్టి పిల్లల కోసం వీరిద్దరిని కలపగా రీనా ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్లే ఇలా చేస్తుందని అమీర్ ఖాన్ ఈమెను లగాన్ మూవీకి ప్రొడ్యూసర్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ బాధ్యతలన్నీ తనకే అప్పగించాడు. ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడే ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కిరణ్ రావు అనే అమ్మాయిని అమీర్ ఖాన్ కలవడం, మాటామాటల్లో తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అని, ఆమె పూర్వీకులు వనపర్తి సంస్థానానికి రాజులుగా ఉండేవారని తెలిసి ఇంప్రెస్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ప్రతిరోజు రాత్రి కిరణ్ రావు అమీర్ ఖాన్ కి డైలాగ్స్ ఇచ్చేందుకు తన రూమ్ కి వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సెట్ లో ఉన్న వారందరూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక ఈ విషయం రీనా వరకు వెళ్లడంతో భర్త బిహేవియర్ తో విసుగు చెందిన రీనా 2002లో అతనికి విడాకులు ఇవ్వగా అప్పటికే అమీర్ ఖాన్ తను సంపాదించిన 20 కోట్ల ఆస్తిని రీనాకి భరణంగా ఇచ్చేసి పిల్లల బాధ్యతని ఆమెకే అప్పగించేసి బయటికి వచ్చేశాడు. ఇక అలా అప్పటి నుండి అమీర్ ఖాన్ కిరణ్ రావుతో సహజీవనం చేయగా రీనా మాత్రం మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిసైంది. దీంతో ఇలా ఉంటే అవ్వదని, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉందని అందరూ నచ్చజెప్పడంతో రీనా ఇంటీరియర్ డిజైనర్ గా పనిని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఐరా ఖాన్ 8వ తరగతి చదువుతున్నప్పుడు తనకి టీబీ రావడంతో ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు 45 ఏళ్ల వ్యక్తిని అపాయింట్ చేసింది. ఇక అలా 13 ఏళ్లున్న ఐరాపై ఆ వ్యక్తి కన్నేసి తనపై లైంగిక దౌర్జన్యం చేస్తూ ఇంట్లో ఎవరికీ చెప్పకూడదని బెదిరిస్తుండేవాడు. ఇక అలా 3.5 సంవత్సరాలు అతన్ని భరిస్తూ ఎవరికీ చెప్పుకోలేక ఐరా మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలా ఒక స్టేజిలో రీనా తన కూతురు పరిస్థితిని చూసి భయపడి తనతో ఏమైంది అని అడిగినా జవాబు చెప్పకపోవడంతో ఇమీడియట్ గా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లగా జరిగిన విషయం తెలిసి అందరూ షాక్ కి గురై ఆ వ్యక్తిపై కేసు పెట్టి జైలుకి పంపించారు. అలా అప్పటి నుండి ఐరా నార్మల్ అవ్వడానికి 8 సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ కిరణ్ రావుతో 4 ఏళ్లు సహజీవనం చేశాక ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2005లో ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరు పిల్లల కోసం ప్రయత్నించగా కిరణ్ రావుకి 5 సార్లు గర్భపాతం అవ్వడంతో చెక్ చేసిన డాక్టర్లు బిడ్డని మోసే శక్తి తనలో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పడంతో అమీర్ ఖాన్ కిరణ్ రావు 2011లో అద్దె గర్భం ద్వారా ఒక అబ్బాయికి జన్మనిచ్చి అతనికి అబ్దుల్ కలాం ఆజాద్ అని నామకరణం చేశారు. అలా ఆ తర్వాత కిరణ్ రావు అమీర్ ఖాన్ మూవీస్ కి ప్రొడ్యూసర్ గా చేస్తూ దోబీ ఘాట్, లాపతా లేడీస్ అనే మూవీస్ ని డైరెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తన పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ కూతురు కొడుకైన ఇమ్రాన్ ఖాన్ ని జానే తుయా జానే నా అనే మూవీ ద్వారా బాలీవుడ్ కి అరంగేట్రం చేపించగా ఆ మూవీ హిట్ అయిన ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని ఆకట్టుకోకపోవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశాడు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ దంగల్ మూవీ చేసేటప్పుడు అందులో తన కూతురుగా చేసిన ఫాతిమా సనా షేక్ అనే అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఫాతిమా అప్పటికే 5 సీరియల్స్ లో చిన్న చితక పాత్రలు చేసిన దంగల్ మూవీ ద్వారా ఆమెకి అమీర్ ఖాన్ సపోర్ట్ దొరకడంతో ఆ క్లోజ్నెస్ తోనే తక్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక అలా అప్పటి నుండి ప్రతి పార్టీ ఫంక్షన్ కి అమీర్ ఖాన్ ఫాతిమాతోనే వెళ్లడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చలై ఇదే విషయంపై అమీర్ ఖాన్ కి కిరణ్ రావు కి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అలా భార్యాభర్తలుగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందని, ఫ్రెండ్స్ గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవని అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావు డిసైడ్ అయి 2021లో విడాకులు తీసుకోగా ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్ గానే ఉంటూ అమీర్ ఖాన్ కి సంబంధించిన అన్ని విషయాల్ని తానే చూసుకుంటూ వస్తుంది. కానీ ఫాతిమాతోనూ రిలేషన్ ని కంటిన్యూ చేయలేక ఆమెతో బ్రేకప్ చేసుకొని తనకి పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ 20 ఏళ్ల నుండి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటున్న 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్తో అమీర్ ఖాన్కి మంచి స్నేహం ఉండేది. ఇక గౌరీ బెంగళూరులో పుట్టి పెరగగా ఈమె తండ్రి తమిళ్ బ్రిటిష్ రాబర్ట్ స్ప్రాట్ అయితే తల్లి పంజాబీ ఐరిష్కి చెందిన రీటా స్ప్రాట్. ఇక ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోగా తల్లి రీటా బింబ్లాట్ అనే బ్యూటీ పార్లర్ని రన్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తుంది.
ఇక ఇప్పటికే గౌరీకి పెళ్ళై ఒక కొడుకుండగా కొన్ని మనస్పర్ధాల కారణంగా భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా అమీర్ ఖాన్ గౌరీని ఓదార్చే క్రమంలో ఆమెకి దగ్గరై తనని ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన ఓన్ ప్రొడక్షన్ లో క్రియేటివ్ ప్రాజెక్ట్ హెడ్ గా కూడా నియమించాడు. అలా వీరిద్దరూ 3 years నుండి లివింగ్ టుగెదర్ లో ఉంటూ రాగా అమీర్ ఖాన్ తన 60వ బర్త్డే రోజున మీడియా ముందు గౌరీని తన గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేయడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. ఇక భారతీయ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో అమీర్ ఖాన్ కూడా ఒకరు. ఇతని ఆస్తుల విలువ చూస్తే సుమారు 2,000 కోట్లకి పైగా ఉన్నట్లు సమాచారం. అలా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో 5 ఇల్లులు, 4 అపార్ట్మెంట్లున్నాయి. ఇక హిల్స్ వ్యూ బెల్లా విస్తాలో అపార్ట్మెంట్స్, మరీనా అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్, వీర్గో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 12 ఫ్లాట్లు, విల్లో మోనా అపార్ట్మెంట్లో 4 ఫ్లాట్లు, బాంద్రాలో సముద్ర తీర ప్రాంతంలో 60 కోట్ల విలువైన హౌస్ ఉండగా తాజాగా మరొక 100 కోట్ల విల్లాని కొనుగోలు చేశాడని చెప్పొచ్చు. అలాగే పంచగనిలో ఫామ్ హౌస్, ముంబై శివారులో 2 ఎకరాల భూమి, ఉత్తరప్రదేశ్లో 22 ఇల్లులని కొనుగోలు చేసి యుఎస్ఏలో 75 కోట్ల విలువైన భవనాన్ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఎప్పుడైతే అమీర్ ఖాన్ గౌరీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఆమెకి 1000 కోట్ల విలువ గల ప్రొడక్షన్ బాధ్యతల్ని, స్టూడియో, 3 హౌజులని తన పేరుకి రాయగా అది విన్న బాలీవుడ్ మీడియా అమీర్ ఖాన్ 1000 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి గౌరీని పెళ్లి చేసుకున్నాడనే వార్తల్ని హల్చల్ చేస్తున్నారు. మీరు అమీర్ ఖాన్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కళ్ళకి నచ్చిన వారిని కనులు మూసి తెరిచేలోపే మర్చిపోవచ్చు, కానీ మనసుకి నచ్చిన వారిని మరణం వరకు మర్చిపోలేము. ఇది ఫోక్స్ అమీర్ ఖాన్ 3వ పెళ్లిలోని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.